లేదండి. ఇప్పుడు గట్ మ్యూకోసాలో చేంజెస్ రావడం వల్ల అబ్జార్ప్షన్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనం ఫుడ్లోంచి ఇప్పుడు యానిమల్ సోర్సెస్లో B12 ఉంటుంది. అట్లానే నాన్ వెజ్ తినే వాళ్ళలో కూడా చెక్ చేసినప్పుడు 70-80% మందిలో తక్కువే ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఇంటేక్లో B12 తక్కువ ఉండడం కాదు, అది లోపల ఎక్కడైతే అసిమిలేట్ అయ్యి డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అవ్వాలో అక్కడ అబ్జార్బ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే లాంగ్ టర్మ్గా ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయన్నప్పుడు ఆ విటమిన్ రిసెప్టర్స్ డ్యామేజ్ అయిపోవడం మోస్ట్ కామన్గా చూస్తున్నాం. అండ్ వీళ్ళల్లో మనం ఇంజెక్టబుల్ మెడిసిన్ తీసుకోవడం బెటర్. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు చాలా మన ఇండియాలో వాళ్ళ ఆప్టిమల్ రేంజ్ అనేది 200-900 అని ఇవ్వడం జరిగింది. కానీ చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఆప్టిమల్ ఫంక్షన్ ఉండాలి బాడీలో అంటే విటమిన్ B12 అనేది కనీసం 750-800 దాకా ఉంటే తప్ప నర్వ్ ఫంక్షన్ అన్నది కరెక్ట్గా ఉండట్లేదని స్టడీస్ చెప్తున్నాయి. సో ఇప్పుడు ఎన్నో ఏళ్ళు తరబడి విటమిన్ డి తగ్గి ఆ రిసెప్టర్స్ అనేవి డ్యామేజ్ అయిపోయినప్పుడు అవి పనిచేయాలంటే మళ్ళీ పనిచేస్తాయా, మళ్ళీ అది ఎన్నేళ్ళు పడుతుంది రిపేర్ అవ్వడం అన్నది మనం చెప్పడం కష్టం. సో రెగ్యులర్గా చెక్ చేసుకొని కావాల్సినంత డోస్ తీసుకోవడం బెటర్. అట్లా అని ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళలో 2000కు మించి B12 ఉంటుంది. ఎందుకు అంటే ఏళ్ళు తరబడి వాళ్ళు ఇంజెక్షన్లు టాబ్లెట్లు తీసుకుంటానే పోతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఒక రేంజ్ అన్నది ఉంటుంది. ఆ రేంజ్లో ఆప్టిమల్ రేంజ్లో ఈ విటమిన్స్ ఉన్నప్పుడు బాడీ ఫంక్షన్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే. సో ఆలోచించి టెస్ట్ చేసుకొని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టెస్ట్ చేసుకోవడము, మనం ఎంత ఉంది లెవెల్ అన్న దాన్ని బట్టి రెగ్యులర్ రిక్వైర్మెంట్ మన రిక్వైర్మెంట్ని బట్టి మన డోస్ని టైట్రేట్ చేసుకుంటా వెళ్ళడం ఒకటే సొల్యూషన్.